ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నావన్నా? నేను ఒక్కడినేనా బాగుంది? నేనైతే చాలా బాగున్నా. ఓకే, ఓకే. మనిషి ఆరోగ్యంగా ఉంటే బిళ్ళేస్తే బాగుపడతాడు. మనిషి దగ్గర బిళ్ళేసినా ఉపయోగం లేదంటే కష్టమే. అలాగనే మన ఆత్మీయ జీవితంలో మనం మంచిగా ఉంటే దేవుడు మిగతా కార్యక్రమం చూసుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థనా సన్నిధిలో గడిపే ఈ భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకై ప్రభుని మనం స్తుతించ బద్దులు అంటున్నాం. మనం ఈ వారంలో మరి దేవుని దాసురాండ్ర ద్వారా అలాగనే దాసుల ద్వారా దేవుడు మనకి మంచి వాక్యాలు మనకి ఇచ్చారు. నేనైతే వాక్యాల మటుకి కొన్ని వింటా వచ్చాను. సమయాభావం వలన అప్పుడప్పుడు కట్ అయిపోవడం జరుగుతూ ఉంది. అయితే వాక్యాన్ని మరి విని నేను కూడా ప్రార్థన చేసుకుంటూ వచ్చానన్నమాట. సోమవారం మరి యోనా గురించి విన్నాం. మంగళవారం యెహోషువ నాయకుడి గురించి విన్నాం. బుధవారం నెహెమ్యా గురించి విన్నాం. అలాగే గురువారం పేతురు గారి గురించి విన్నాం. యోనా స్వార్థికుడు, యెహోషువ నాయకుడు, నెహెమ్యా దేవుని ఇంటి విషయంలో ఆసక్తి కలిగినటువంటి వాడు, పేతురు విశ్వాస పరీక్షల్లో మరి పాస్ అయినటువంటి వాడు అన్నమాట. విశ్వాస విషయంలో విశ్వాస విషయంలో మరి చక్కగా అన్ని విషయాల్లో పాస్ అయినటువంటి వాడు అన్నమాట పేతురు. ఇప్పుడు కూడా మనం ఒక వ్యక్తి గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 65వ వచనంలో ఒక మాట చదువుకుందాం. మోషే 64 కూడా చదువుదాం. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని యెహోవా వారి గురించి సెలవిచ్చెను. వన్యపు కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. దేవుడు ఈ దివ్యమైన లేఖన భాగాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. నేను చెప్పాలనుకుంటుంది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆల్రెడీ యెహోషువ గురించి సిస్టర్ గారు చెప్పారు కాబట్టి ఇక ఆ వ్యక్తి కాదని మీకు అర్థమై ఉంటుంది. కాలేబు గురించి అన్నమాట. ఈ కాలేబు అంటే ఆ పేరుకు అర్థము కుక్క అని మనకు తెలుసు. కుక్క అంటే అర్థం ఏంటంటే విశ్వాసపు జంతువు, విశ్వాసంతో ఉండేటువంటిది అని మనకి తెలుసు. సరే, ఇక్కడ మరి కాలేబు గురించి మరి దేవుడు మరి ఇశ్రాయేలందరూ చనిపోయిన తర్వాత మరి యెహోషువ కాలేబులు వారు మిగిలారు. వారి గురించి మళ్ళా ప్రత్యేకంగా ఈ మాట రాయించి పెట్టాడు. దేవుడు ప్రమాణం చేశాడంట, వీరిలో ఒక్కడైనను ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని వారి గురించి సెలవిచ్చాను. కాబట్టి వన్యపు కుమారుడైన కాలేబును వీరు యెహోషువ వీళ్ళిద్దరే బ్రతికినట్లుగా మనందరికీ తెలుసు అన్నమాట. అయితే ఈ కాలేబు గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఆయనలో ఉన్న శ్రేష్టమైనటువంటి గుణ లక్షణాలు మనం చదవచ్చు. మరి యెహోషువ గ్రంథంలోంచి మనం ఒక మాట చదివితే, దేవుని వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథంలో నుంచి 14వ అధ్యాయము
యెహోషువ గ్రంథం 14 అధ్యాయము 10 వచనం 10, 11 చదువుతాను. 10, 11 చదువుతాను. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. తర్వాత 10వ వచనం, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటికీ నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 84 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలం ఉండెనో నేటి వరకు నాకంత బలము ఉండెను అని మరి దేవుడు మరి ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యం పంచిచ్చేటప్పుడు మరి మరి మోషే ద్వారా ఏదైతే మరి స్వాస్థ్య విభాగం జరగాలని దేవుడు యెహోషువకు చెప్పాడో ఆ యెహోషువ కాలంలో మరి యెహోషువ కాలంలో మరి కాలేబు స్వాస్థ్యాన్ని పొందడం అనేది జరిగింది. మరి కాలేబు యోధా వంశం వాడని మరి యెహోషువ వద్దకు వెళ్ళి మరి తనకు కావలసిన స్వాస్థ్యాన్ని తను పొందటానికి మరి ఆ తనకు ఏ అర్హత ఉంది అనేది, నేను ఏ అర్హతను బట్టి నా ఈ ఈ మంచి స్వాస్థ్యాన్ని నేను పొందబోతున్నాను అనే సంగతిని గురించి యెహోషువ తోటి మాట్లాడతాడు. ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. యెహోషువ గ్రంథంలో మనం చూసిన ఈ విభాగంలో ఇక్కడ 45 సంవత్సరాలు మరి అరణ్యములో ఉన్నానని చెప్తాడన్నమాట. యెహోవా చెప్పినట్లుగా యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటికీ ఇశ్రాయేలీయుల అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు 45 సంవత్సరాలు అంటే తన వయసులో 45 సంవత్సరాల దాకా అరణ్యంలో నడిచాడు. ఇప్పుడు ఆ స్వాస్థ్యాన్ని నన్ను పొందబోయే ఆ సమయం వచ్చేపాటికి ఇప్పుడు ప్లస్ 85 సంవత్సరాలు. 85, 45లో 45లో ఎంత బలం ఉందో 85లో కూడా అంత బలం ఉంది మరి ఇక్కడ కాలేబులో. కాబట్టి ఆ బలం చేతనే అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి మనుషులను ఆ స్వాస్థ్యంలో ఆల్రెడీ ఉన్నటువంటి యోధులను మరి వారిని ఓడించి తాను స్వాస్థ్యాన్ని కైవసం చేసుకున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట కాలేబులో. కాబట్టి ఇక్కడ మనకు ఉండాల్సినటువంటి ఆత్మీయమైన లక్షణం ఏంటి అంటే, ఇప్పుడు నాకంత బలం ఉంది అనటం. అంటే దేవుని విషయాల్లో మనం ఆరంభంలో మనం ఎంత బలంగా ఉన్నామో ఈ చివరి దినాల్లో కూడా అంత బలంగా మనం దేవుని సన్నిధిలో ఉండి నడుచుకోవాలి అన్నమాట. చాలాసార్లు అలా ఉండట్లేదు. నేను చాలా మందిని చూశాను, సీనియర్స్ సిస్టర్స్ ని కానీ బ్రదర్స్ ని కానీ నేను చాలా మందిని చూశాను. ఆ దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి, ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ దినాల్లో ఉన్న ఆ పరిచర్య నేటి దినాల్లో లేదు. కాబట్టి ఇది చాలా దోషం అన్నమాట. ఇప్పుడు యుగంధరు నేనున్నాం అనుకోండి, మొదట్లో ప్రేమ, మొదట్లో ఉన్న ఆప్యాయత, మొదట్లో ఉన్నటువంటి ఆ యొక్క అనురాగము ఏది కూడా తక్కువ కాకూడదు. మొదట్లో మేము కలుసుకున్నప్పుడు ఎంత ఇది ఉందో ఇప్పుడు రాను అది ఎక్కువ వేళ తప్ప అది తగ్గిపోకూడదు. ఎవరు మనం దేవుని సన్నిధిలో ఆత్మీయ అనుభవం కలిగినటువంటి వారముగా మనం ఈ సత్యాన్ని ఎరగవలసినటువంటి వారమై ఉంటున్నాం అన్నమాట. కొన్నిసార్లు ప్రేమ ఏమైందంటే చాలా తక్కువైపోయింది. అదే బలహీనం అన్నమాట. ఆ ఆరంభ దినాల్లో మనం చేసినట్లుగా మనం ఉన్నట్లుగా ఈ రోజులు గడిచే కొద్ది ఆ విధానం ఉండకపోవటం అది బలహీనతను జ్ఞాపకం చేస్తుంది అన్నమాట. అందుకనే ఈ కాలేబు మనకు ఏమి జ్ఞాపకం చేస్తున్నా అంటే తన బలం గురించి చెప్తున్నాడు.
నాకు 45 సంవత్సరాల్లో ఎలాంటి బలం ఉందో, ఇప్పుడు 85 సంవత్సరాలు. నాకు అంతే బలం ఉంది. ఇప్పుడు నేను ఏదైనా గాని కైవసం చేసుకోవటానికి నాకేం అడ్డులేదు అన్నమాట. వాస్తవంగా ఈ కాలేబు ఆహ్, ఆహ్, ఆ యొక్క స్వాస్థ్యాన్ని హెబ్రోను స్వాస్థ్యంగా అడిగాడు. అక్కడ నిజంగా ఆహ్, ఎవడు గూడా ఆ ప్లేస్‌లోకి ఎళ్ళటానికి అంత దమ్ము లేదు వాళ్ళకి. ఎందుకంటే అంత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంత బలంగా వచ్చినమాట. అంత బలంగా వచ్చినమాట. ఎందుకంటే సంఖ్యాకాండం 14 అధ్యాయంలో మనం గనక చూస్తే నిజంగా ఏదైతే చూసాడో దాన్నే నాకు కావాలి అని కోరుకోవడం నిజంగా ఆశ్చర్యం అనిపించిద్దనమాట. ఈ సంఖ్యాకాండం 14 అధ్యాయంలో మోషే వారిని ఏగు చూడటానికి పంపించాడు. పంపించినప్పుడు మోషే పంపించినప్పుడు చాలా మంది ఏం చేశారు అనంటే మొదటైతే మొదట యెహోషువ, కాలేబులు ముఖ్యంగా కాలేబు అక్కడ గురించి చెప్పాడు. సమాచారం చెప్పాడు. మీరు గనుక బైబిల్ తీసి చూస్తే సంఖ్యాకాండం 13 అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఏమన్నాడు అనంటే మోషే 26 వచనం 13 సంఖ్యాకాండం 13 అధ్యాయం 26 వచనంలో చూస్తే వారు ఆహ్, వారు వెళ్లి పారాన్ అరణ్యములో కాదేశులో మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలు సర్వ సమాజానికి వచ్చి వారి ఆ సర్వ సమాజమును తెలుసుకున్నప్పుడు అదే ఆ దేశపు పండ్లను వారికి చూపించి వారు అతనికి తెలియపరిచిందేమనగా నీవు మమ్మల్ని పంపిన దేశం వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, ఆ పట్టణంలో ప్రాకారము గలవి, మిక్కిలి ప్రాకారములున్నాయి. అనాకీలు ఉంటున్నారు, అమాలేకీలు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు, హిత్తీలు యోబీసీలో ఉన్నారు, ఆ ఆ అమోరీలు కొండ దేశాల్లో నివసిస్తున్నారు, కనానీయులు సముద్రం వద్ద యోర్దా నది ప్రాంతంలో నివసిస్తున్నారు. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెలుదము, దాన్ని స్వతంత్రించుకుందుము, దాన్ని జయించుకుంటకు మాకు శక్తి చాలును అని చెప్పేసి మంచి సమాచారం చెప్పాడు. కాబట్టి అసలుకి క్లియర్‌గా ఏ ప్రాంతంలో ఎవరున్నారు? వాళ్ళ ప్రాకారాలు ఎలా ఉన్నాయి? వారి వ్యవసాయ భూములు ఎలా ఉన్నాయి? నదీ తీర ప్రాంతంలో ఎవరున్నారు? ఏ ప్రజలు ఎక్కడున్నారు? మొత్తం డీటెయిల్స్ అంతా తీసుకొచ్చాడండి. మామూలుగా కాదు. మిగతా వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే చూడండి ఇక్కడే ఉంది. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. వాళ్ళు తీసుకొచ్చిన సమాచారం ఏంటంటే ఏడుపుని తీసుకొచ్చారు. కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. యెహోషువలో కాలేబులో ఉన్నటువంటి మంచి లక్షణం తెలిసిన 30వ వచనము. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, అంతమంది జనాన్ని నిమ్మళపరచాలంటే అది సామాన్యమైనటువంటి విషయమేనా ఇది? నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక్కోసారి అన్నమాట. నిజంగా ఈ ఆన్‌లైన్ గ్రూప్ కనెక్ట్ అనేది చాలా బాధతో కూడినటువంటిది, అవమానంతో కూడిందండి. ఈ పరిచయం చాలా కష్టం. అసలు చేయలేం మనం. జనులను నిమ్మళపరచటం అనేది అసలు ఆ నాయకుడికి ఎంత గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు చూడన్నమాట. నిజంగా యుగంధర్లో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనం అపోస్తలుడైన పౌలులాగా పొట్టివాడు అని అనుకుంటాం కానీ పొట్టోడు కాదు, చాలా గెట్టోడు యుగంధరు. ఎంత ఓర్పు అంటే నిజంగా ఎంత సహనం అంటే మరి ఆ సహనం మరి చివరి వరకు ఎట్లా ఉండదో చూడాలి మరి. నిజంగా జనులను మోషే ఎదుట నిమ్మళపరిచాడన్నమాట. అరే గమనుండరా నా నాశనుడు మోషే, లేకపోతే యెహోషువ. కానీ ఇక్కడ ఎలాంటి గుణలక్షణం అంటే నిమ్మళపరిచేటువంటి గుణలక్షణం. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది. నిజంగా పేరుకు తగ్గ గుణమే నిజంగా.
ఒక గొల్లవాడికి 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెలకి ఒక కుక్క ఉంటదన్నమాట. ఆ కుక్క ఎందుకు ఉంటదంటే దారి తొలగిపోయేటువంటి ఈ అమాయక గొర్రెల్ని మళ్ళా దారిలోకి తీసుకొచ్చిద్దన్నమాట. ఒక్కోసారి తిండి మీద పడి ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే తిండి మీద పడి ఆహ్, ఆదమరిచేసి ఎనకబడిపోతాయి. అది ఒంటరి అయిపోయిద్ది. తర్వాత మళ్ళా తలకాయ ఎత్తి చూసేపాటికి గొర్రెలు ఎక్కడికో పోయి ఉంటాయి. ఇది బే బే అని అరవటం తప్ప ఇంకేమీ లేదు. దేనికో ఏ కుక్కో ఏ నక్కకో పడటం తప్పితే ఇంకేముండదన్నమాట. అయితే ఆ గొర్రెలతో ఉన్న కుక్క ఏం చేసిద్దంటే ఇలాంటి తిండి మీద పడి ఆదమరిచినటువంటి గొర్రెల్ని గమనించి వాటిని ఎనకాలగా వెళ్లి తన 2 కళ్ళతోటి ఒత్తిద్ది. కొరకదది. ఒత్తిద్దిట్లా. మొత్తంగాల్ని అప్పుడు తిండి మీద నుంచి తలకాయ పైకెత్తి లేచి చూసేపాటికి అల్లాడకపోయి ఉంటాయి ఈ గొర్రెలు. కాబట్టి ఇది బే 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 అని అరుచుకుంటూ పోయి ఆ గొర్రెలో పడిద్దన్నమాట. ఆ కుక్కే లేకపోతే ఆహ్, అది ఖచ్చితంగా అది దేన్నో నోట పడి చచ్చిపోయింది. అది చచ్చిపోయింది. అట్లా చచ్చినయి చాలా ఉన్నాయి. కాబట్టి గొల్లవాడు దాన్ని చూడలేడు. ఈ కుక్కే గమనిచ్చిద్దెక్కువ. అలాగనే నిజంగా సర్వ సమాజాన్ని నిమ్మళపరిచేటువంటి గుణం కాలేబులో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. తర్వాత మొదట ఇందాక చూసాం. 40 సంవత్సరాలు ఈడప్పుడు నాకెంత బలం ఉందో, ఇప్పుడు 85 సంవత్సరాల్లో కూడా నాకు అంతే బలం ఉంది. దేన్నైనను నేను ఆక్రమించుకోవటానికి నాకు సందేహమే లేదని అంటాడన్నమాట. తర్వాత ఏదైతే మంచి ప్లేస్ చూసుకున్నాడో ఏగు చూడటానికి పోయినప్పుడు మోషే పంపించినప్పుడు ఏగో చూడడానికి పోయినప్పుడు ఏ ఏరియా చూశాడో ఆ ఏరియానే కోరుకుంటూ వచ్చాడు. నిజంగా ఆ ఏరియాలో చాలా బలవంతులు ఉన్నారు. బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అనాకీలని చాలా భయంకరమైనటువంటి మనుషులు వాళ్ళు. అక్కడ వాళ్ళని చూసే వీళ్ళు ఏడిచారు. వాళ్ళని చూసే వీళ్ళు ఎలుగెత్తి ఏడిచారు. తర్వాత మరి జనులు తిరగబడిదట్టు చేశారు వాళ్ళు. ఆ దేశ ప్రజలకు భయపడిపోయారు. తర్వాత తర్వాత రాళ్లతో కొట్టి చంపాలనేటువంటి స్థితిలోకి జనాన్ని రేపారు వాళ్ళు అవతల మిగతా వాళ్ళంతా కూడా. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఇద్దరు ఇచ్చిన సాక్ష్యం ఎవరికి చెల్లిద్ది? 10 మంది ఇచ్చిన సాక్ష్యం అది చెడ్డ సాక్ష్యం అది. కానీ ఇద్దరు సాక్ష్యమే అక్కడ చెల్లింది. కానీ వాళ్ళు ఆ ప్రజలు చూసి భయపడిపోయి మరి వారు ఇదైపోయారన్నమాట. కానీ మన జీవితంలో నిజంగా భవిష్యత్తులో దేవుడు చేయబోతున్నటువంటి ఆ కార్యాలను నిరీక్షించేటువంటి గుణం కూడా కావాలి అన్నమాట. అయితే ఆ కాలేబు అంటున్నాడు, ఏమంటున్నాడు? మనము నిశ్చయముగా వెళ్ళుదాం. మనం వెళ్తాం ఖచ్చితంగా. రెండోది మనం దాన్ని స్వాధీనం చేసుకుంటాం. మన దగ్గర మనకున్న శక్తి సరిపోయింది. వాళ్ళని తరవటానికి శక్తి సరిపోతుంది అన్నమాట. వారు నెఫీలులైనప్పటికీ వాళ్ళు ఉన్నత దేహులైనప్పటికీ వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నప్పటికీ వాళ్ళు మన ఎదుట నిలవరు అని చెప్పేసి అని అన్నమాట. అలాగనే తర్వాత వాళ్ళు ఏమని సాక్ష్యం ఇచ్చారు? సంఖ్యాకాండం 14 అధ్యాయంలో వారు మంచి సాక్ష్యం ఇచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారంటే వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయింది. వారు మనకు ఆహారం అవుదురు. వారు మనకి ఆహారం అవుతారు. వాళ్ళే మనకు ఆహారం అవుతారు వాళ్ళు. రెండోది వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయింది. వారి నీడ వాళ్ళ మీద నుంచి తొలగిపోయినట్లుగా మనం చూస్తాం అన్నమాట. వారి నీడ వాళ్ళ మీద నుంచి తొలగిపోయినట్లుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక్క నిమిషం అండి.
గమనించాలి. ఆ, వారు ఆ, వారు మనకు ఆహారంగా మారుదురు, వారి నీడ వారిపై నుండి తొలగిపోయాను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ వారు ముందుగానే పసిగట్టాడు ఎవరంటే కాలేబు. కాబట్టి వారి నీడ వారి నుంచి తొలగిపోయింది, వారు మనకు ఆహారంగా మారబోతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మనం ఏమాత్రం కూడా సందేహపడొద్దు అని చెప్పేసి వారిని ధైర్యపరిచినటువంటి వాడు ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి కాలేబు మొదట భవిష్యత్తులో తాను దేవుడు ఏం చేయబోతున్నాడో, వారు మనకు ఎలాగూ పరిస్థితిగా ఉండబోతూ ఉన్నారో ఆ విషయాన్ని గురించి చాలా చక్కగా వారు ఎరిగినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆత్మీయంగా తీసుకోవాలి. తర్వాత తాను ఎలాంటి వాడంటే నిండు మనసుతో అని మనం ఇందాక మనం చదివాం కదా, సంఖ్యాకాండ 65 వచనంలో వారు నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం చూస్తామన్నమాట. నిండు మనసుతోటి దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చారన్నమాట, నిండు మనసుతోటి. కాబట్టి దేవుని వాక్యంలో ఉంది కదా, మరి దేవుని వాక్యం నుంచి మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 3వ వచనం అంటాడు, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను, ఆయన సేవించవలను అని చెప్పేసి అంటాడు. విశ్వాస యాత్రా జీవితంలో పట్టుదల, పంతము కలిగిన జీవించడం అనేది ఒక్క కాలేబులోని మనం చూడగలం. ఎందుకంటే యోనాలో ఉన్నటువంటి సువార్త, యెహోషువలో ఉన్నటువంటి నాయకత్వం, నెహెమ్యాలో ఉన్నటువంటి దేవుని ఇంటిని గురించినటువంటి పట్టు, పేతురులో ఉన్నటువంటి విశ్వాసం. కాబట్టి ఇవన్నీ కూడా మనం కాలేబులో మనం చూడొచ్చు అన్నమాట. ఎంత పట్టింపు కలిగినటువంటి వాడంటే, ఎంత పట్టుదల కలిగినటువంటి వాడంటే, ఎంత పంతం ఉందంటే అతని దగ్గర. ఇవి లేకపోతే అసలు క్రైస్తవ జీవితంలోకి రావటమే వేస్ట్. మనం మన గ్రూప్ లోనే మీరు చూశారు కదా, వాళ్ళు ప్రభుత్వ పథకాల కోసం క్రైస్తవత్వంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారంట. వాళ్ళు ఇంకా మన దాకా రాలేదు. ఇంక మన దాకా వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో అది కదా. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈ పట్టు, ఈ పంతము, ఈ పట్టింపు, ఈ యొక్క పట్టుదల, పంతం, ఇవి లేకపోతే మనం దేవుణ్ణి నమ్ముకోవటం వేస్ట్ అన్నమాట. ఆ ప్రభుని మనం నమ్ముకోవటం వలన కూడా అంత ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పొచ్చు అన్నమాట. అందుకని దేవుని వాక్యంలోంచి మన జీవితంలో మరి కాలేబు మరి వేగు చూడటానికి పోయినప్పుడు నిజమైన ఆనవాళ్ళు తీసుకొచ్చాడు. తర్వాత హెబ్రోన్ని స్వాస్థ్యంగా పొందటానికి నా దగ్గర బలం ఉంది అని అన్నాడు. తర్వాత లాస్ట్ లో దేవుడి గురించి గొప్పగా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, దేవుడు ఈ 85 సంవత్సరాలు నన్ను సజీవుడుగా కాపాడాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, మరి ఈ చెడ్డ సమాజము మరి కనానులో ప్రవేశింపదు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంలో కాలేబు లేడు. ఆ వాగ్దానాల్లో కాలేబు లేడు. కావున వారు మిగతా వారందరూ చనిపోయారు, కానీ కాలేబు చనిపోలేదు. కాలేబు సజీవుడుగా తాను బతికే ఉన్నాడు, స్వాస్థ్యాన్ని అనుభవించాడు. తాను దేవుడు కోరిన వాగ్దానం చేసిన వాగ్దత్తపు దేశానికి చేరుకున్నాడు. వాగ్దత్త ప్రదేశంలో తాను జీవిస్తూ వచ్చాడు. మరి దేవుడుకు చెప్పిన విధానంలో ఆ విధానాల్లో కాలేబు వెళ్ళిపోయినాడు, పైకి వెళ్ళిపోయినాడు.
తాను చేరుకోవాలనుకున్నటువంటి స్థానానికి చేరేంత వరకు కూడా ఏ అభ్యంతరం ఆటంకం తానికి ఎదురుపడినట్లుగా మనకు అనిపించదన్నమాట. కాబట్టి మన జీవితాల్లో భవిష్యత్తులో మరి ఈ కాలేబులో ఉన్నటువంటి బలం, కాలేబులో ఉన్నటువంటి ఆ సజీవునిగా దేవుడు కాపాడిన విధం, అలాగనే కాలేబులో ఉన్నటువంటి నిండు మనస్సు, కాలేబులో ఉన్నటువంటి విశ్వాసపు పరీక్ష, మరి దానందరిని ఎదుర్కొని మరి నిజంగా చేశారన్నమాట. తాను ఏదైతే దేవుడు చేరుకోవాలని చేశాడో అక్కడికి చేరుకునేంత వరకు దేవుడు తనను మరి దాన్ని అందించినట్లుగా, దాన్ని చేర్చినట్లుగా మనం చూస్తా వచ్చామన్నమాట. సర్వ సమాజం అందరూ బట్టలు చించుకుంటే కాలేబు అన్నాడు, వాళ్ళు మనకు ఆహారంగా మారబోతున్నారా, తర్వాత వారి నీడ వారి మీద నుంచి ఎప్పుడో పోయింది, తొలగిపోయింది, దేవుడు మనకు అది స్వాస్థ్యంగా మనకు అనుగ్రహించబోతున్నాడు అని చక్కని సాక్ష్యంతో తాను మరి చెప్పగలుగుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. నిజంగా మరి ఇలాంటి మరి రోషం, పౌరుషం, పంతం, పట్టింపు, తాను ఏదైతే విశ్వసించాడో ఆ విశ్వసించిన దానికి తగినట్లుగా తాను ఆ స్వాస్థ్యాన్ని అనుభవించటం, ఇవన్నీ రానున్న దినాల్లో దేవుడు మనకి దయచేయనుగాక. అంతటి బలం, అంతటి శక్తి సామర్థ్యాలు, అంతటి గొప్ప పరిపూర్ణమైనటువంటి ఆ విశ్వాసం, ఆ నమ్మకత్వం మరి దేవుడు మనకి దయచేయనుగాక. మన ప్రార్థనా జీవితమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అన్న. మరి వాక్యం పంచుకున్నటువంటి